అండ్ అప్పుడు ఈ ఇంత జర్నీలో మీరు పాత సినిమాల్లో ఎన్నో సినిమాలు చేశారు, ఇప్పుడు చేస్తున్నారు. అప్పటికి ఇప్పటికీ తేడాలు ఏం గమనిస్తున్నారు మీరు? నేనేమనుకుంటున్నానంటే కమిట్మెంట్ ఈజ్ ఆల్ ద సేమ్. ఏ సినిమా అంతే కష్టపడి అప్పట్లో బ్లాక్ అండ్ వైట్లో చేసి మీ గురించి కాదు, మీ గురించి మాట్లాడుతున్నాను. జనరల్ నేను అంటున్నా కదా, సాక్షి సినిమా బాపు గారు అంతే కష్టపడి తీశారు బ్లాక్ అండ్ వైట్లో. అంత అందమైన సినిమా మనం చూసి చప్పట్లు కొట్టాను. కృష్ణ గారి పర్ఫార్మెన్స్ కానీ, విజయ్ గారి పర్ఫార్మెన్స్ కానీ, బాపు గారి టేకింగ్ కానీ. సో ఫిలిం ఇస్ అ మీడియం, ఇట్స్ అ ఫ్యాంటాస్టిక్ క్రియేటివ్ మీడియం. యూ కెన్ క్రియేట్ ఎనీథింగ్. కాకపోతే కాలక్రమేణా ఏమైందంటే టెక్నాలజీ మారుతూ వచ్చింది. బ్లాక్ అండ్ వైట్, కలర్, సినిమాస్కోప్, 3D, కంప్యూటర్ గ్రాఫిక్స్, హెలికామ్స్, ఇవన్నీ కూడా పెరుగుతూ వచ్చింది. ఒక టైంలో టెక్నాలజీ థీమ్స్ని ఓవర్టేక్ చేసింది. ఇవన్నీ ఇట్లా వెళుతూ వచ్చింది. ఇవన్నీ నేను ట్రావెల్ అవుతూ వచ్చాను. ఇవాళ ఒక చిన్న నికాన్ 5D పెట్టుకుంటే యూ కెన్ షూట్ అ ఫిల్మ్. యూట్యూబ్లో పెడితే ఇట్ అంతవరకు వెళ్ళిపోయింది. కెమెరా జనాల్లోకి వెళ్ళిపోయింది వాళ్ళు టుడే. సో ఈ మార్పుల్లో అంతా నేను గమనించింది ఏంటంటే టెక్నాలజీ వల్ల కొంత బ్యూటిఫుల్, అంటే మనం చేయగలిగలేనిదాన్ని కూడా మనం చేసి చూపించాం మానవులుగా. కొంత టెక్నాలజీ వల్ల మనం ఒరిజినాలిటీ అండ్ మన యొక్క సృజనాత్మకని కోల్పోతున్నామేమో అని కూడా అనిపిస్తుంది. బట్ బియాండ్ దట్ అల్టిమేట్లీ వాట్ పీపుల్ లైక్ యూ డూ ద పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఎస్థెటిక్స్ విల్ ఆల్వేస్ గివ్ అ ఫెంటాస్టిక్ ఫిలిం విచ్ విల్ రిమైన్ ఫర్ ఎవర్. ఫర్ ఎగ్జాంపుల్ అవతార్లో మీకు ఎంత ఆ టెక్నాలజీ గుర్తున్నా దాంట్లో ఉన్న ఆ పించ్ ఉంటుంది, ఆ ఫిల్మ్, ఆ ఫీల్. మన ఇండియన్స్ గురించి తీశారు అది. దేవుళ్ళని అంటే చెట్లను పూజించేవాళ్ళు, తెల్లవాళ్ళని వాళ్ళే తిట్టుకున్నారు. ఎంత అందమైన సినిమా అది. సో ఆ యొక్క ఫీల్ ఇవాళ బాహుబలి గర్వంగా ఫీల్ అవుతున్నాం మనం. ప్రపంచ స్థాయిలో మనం గ్రాఫిక్స్ చప్పట్లు కొట్టాను నేను ఆడియన్స్గా చేసి. సో ఇవన్నీ కూడా నేను, నా అదృష్టం ఏంటంటే బ్లాక్ అండ్ వైట్ సినిమాలో యాక్ట్ చేశాను, కలర్ సినిమాలో యాక్ట్ చేశాను, సినిమాస్కోప్లో యాక్ట్ చేశాను. కొంతమందిని సక్సెస్ ముందు తీసుకెళ్తుంది, తర్వాత హెడ్ వెయిట్ వెనక్కి లాక్కెళ్ళిపోతుంది. అటువంటి వాళ్ళు ఉంటారు. ఇవన్నీ మనం ఇండస్ట్రీలో చూడాలి.